చాలా మంది వాళ్ళ సొంతంగానే డెసిషన్స్ తీసుకుంటున్నారు. యాజ్ చాట్‌జిపిటి వచ్చేసింది కాబట్టి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సో సెన్సిటివిటీ అనిపించినా సరే వెళ్ళి కొన్ని టూత్‌పేస్ట్‌లు వాడుతున్నారు. రకరకాల టూత్‌పేస్ట్‌లు, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్. అవి రెగ్యులర్‌గా వాడతారు. రెగ్యులర్‌గా ఇస్ ఇట్ సేఫ్ అంటారా? దాని గురించి కూడా మాట్లాడండి. ఇప్పుడు నా దగ్గర వచ్చే పేషెంట్స్ కి మీరు ఏం పేస్ట్ వాడుతున్నారంటే అందరూ అదే యాంటీ సెన్సిటివిటీ పేస్ట్లే యూజ్ చేస్తూ కల్పిస్తారు. ఎవరైనా సజెస్ట్ చేస్తారంటే లేదు, అడ్వర్టైజ్మెంట్ చూసి లేక రెగ్యులర్ సూపర్ మార్కెట్స్కి వెళ్ళి తెచ్చుకుంటున్నాం అని చెప్పేసి అంటున్నారు. సో వాళ్ళని నేను అడిగినప్పుడు లీడింగ్ క్వశ్చన్స్ లో ఎందుకు వాడుతున్నారంటే సింపుల్ గా మేడం ఫ్యూచర్ లో సెన్సిటివిటీ వస్తుంది ఏమో ముందుగానే వాడుతున్నాం అని అంటున్నారు. అది సజెస్టబుల్ కాదు. పుట్టిగానే మనము యాంటీ సెన్సిటివిటీ పేస్ట్లు వాడాల్సిన అవసరం లేదు. ప్రాబ్లం ఉంటేనే వాడండి, అది కూడా మెడిసిన్ లాగే. ఇప్పుడు మనకి ఫీవర్ వస్తే డోలో టాబ్లెట్ వేసుకుంటాం కదా, పుట్టిగానే ఎప్పుడో ఫీవర్ వస్తుందని ముందే డోలో టాబ్లెట్ వేసుకోము. ఇది కూడా అంతే, మనకి సెన్సిటివిటీ లేకపోతే నార్మల్ ఫ్లోరిడేటెడ్ పేస్ట్ వాడితే సరిపోతుంది. ఒకవేళ సెన్సిటివిటీ స్టార్ట్ అవుతే అప్పుడు డాక్టర్ సజెస్ట్ చేస్తే సెన్సోడైన్ సెన్సోడైన్ కానీ వాంటేజ్ టూత్ పేస్ట్ కానీ ఇట్లాంటివి వాడచ్చు. అండ్ పిల్లలు కూడా కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నారండి ఇష్టంగా వాళ్ళు బ్రష్ చేయడానికి. సో మా అక్క పిల్లలు కూడా ఉన్నారనమాట. స్ట్రాబెరీ టూత్ పేస్ట్ అని రకరకాల టూత్ పేస్ట్లు వాళ్ళే ఫ్లేవర్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇస్ ఇట్ ద రైట్ థింగ్ వీఆర్ డూయింగ్? చిన్నపిల్లలతో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు బ్రష్ చేసినప్పుడు పేస్ట్ తినేస్తుంటారు. సో అది స్వాలో చేయకూడదు అనమాట. ఇప్పుడు ఫ్లేవరింగ్ ఏజెంట్స్ వేస్తున్నారు, కలరింగ్ ఏజెంట్స్ అంటే యాపిల్ ఫ్లేవర్ అని, స్ట్రాబెరీ అని కలరింగ్ ఏజెంట్స్ కూడా వాడుతున్నారు. అవన్నీ పిల్లలు స్వాలో చేసినప్పుడు అది హెల్త్కి మంచిది కాదు. సో ఏదైనా కానీ జస్ట్ పిల్లలకి చిన్న గ్రెయిన్ సైజ్ అంత పేస్ట్, ఇంకొంచెం పెద్ద పిల్లలకి అయితే కొంచెం పీనట్ సైజ్ కానీ యూజ్ చేయొచ్చు. కానీ మనము పిల్లలు కానీ స్వాలో చేయకుండా చూసుకోవాలి పేస్ట్. ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఇవన్నీ పిల్లలు కొంచెం బ్రష్ చేయడానికి ఇది సపోర్టివ్గా ఉంటుంది, కానీ వాటిని స్వాలో చేయకుండా చూసుకోవాలి. అండ్ ఎక్కువ క్వాంటిటీ పేస్ట్ పెట్టకూడదు. సో కొంతమంది పిల్లలు అయితే 2 days కూడా బ్రష్ చేయరు. మేబీ ఉంటారు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకేం చెప్తారు మీరు? చిన్న పిల్లలు కదా, వాళ్ళంతటా వాళ్ళు చేసుకోలేరు. అండ్ కొంచెం ఒక ఏజ్ క్రాస్ అయ్యేంత వరకు మదర్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో పేరెంట్స్ వాళ్ళు టీత్ సరిగా బ్రష్ చేస్తున్నారు లేదా, ఓరల్ హెల్త్ సరిగా మెయింటైన్ చేస్తున్నారు లేదా ఖచ్చితంగా అది వాళ్ళు చెక్ చేసుకోవాలన్నమాట. చాలా మంది ఇప్పుడు మేము స్కూల్స్ లో క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటాం. అక్కడ ఏంటంటే చాలా మంది పిల్లలకి మోస్ట్ ఆఫ్ ది అసలు 80 to 90% ఆఫ్ స్టూడెంట్స్ కి ఈ పళ్ళు పుచ్చిపోవడం, ఇందాక మనం డిస్కస్ చేసాం కదా ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్, బాటిల్ డీకే, ఇవన్నీ ఏంటంటే అవి ట్రీట్మెంట్ చేయించకుండా ఇంకా కొంచెం స్కూల్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వచ్చే టైంకి అసలు మొత్తం ర్యాంపాంట్ కేరీస్ అంటారు, మొత్తం క్యావిటీస్ ఉంటాయి అనమాట. సో పేరెంట్స్ చేతిలో ఉంటుంది. పిల్లలు అనేది నీట్గా బ్రష్ చేస్తున్నారు లేదా, పొద్దున్న అండ్ నైట్ ఇవన్నీ చెక్ చేసుకోవాలంటే పేరెంట్స్ కరెక్ట్గా వారిని ఫుడ్ ఎలా తింటున్నారు, ఎంత కేర్గా తీసుకుంటున్నారో, బ్రషింగ్ కూడా సరిగ్గా చేస్తున్నారు లేదా చెక్ చేసుకోవాలన్నమాట. సో దట్ కొంచెం ఇంత మనం డిస్కస్ చేసాం కదా, చిన్నపిల్లలకి ఎలా మౌత్లో మనం పళ్ళు రాకుండా ఎలా క్లీన్ చేస్తామో, బేబీ పుట్టిన తర్వాత నుంచి వాళ్ళు పెరిగేంత వరకు కూడా మదర్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో అలా మెయింటైన్ చేసుకుంటే పిల్లలకి ఎర్లీ క్యావిటీస్ కానీ ఈ గమ్ ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా ఉంటాయి. యూజువల్గా మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా సిమ్టమ్స్ అనేవి బయటపడుతూ ఉంటాయి. అది ఏ హెల్త్ కండిషన్ అయినా సరే, ఏ ఆర్గన్ డ్యామేజ్ అయినా. కానీ ఓరల్ హెల్త్ విషయానికి వస్తే ఎందుకంటే అది ఇన్ఫెక్ట్ అయ్యేంత వరకు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళము. అసలు ఏం జరుగుతుంది, వాట్ ఈస్ ద ఫ్యాక్ట్, మీరేం చెప్పగలుగుతారా? అసలు డెంటల్కి సంబంధించి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే భయం. ఇప్పుడు మనకి టీత్ పెయిన్ వచ్చినా కానీ, గమ్ ఇన్ఫెక్షన్ కానీ, ఏమైనా కానీ డాక్టర్ దగ్గర అప్రోచ్ అవ్వాలంటే అమ్మో ఒకటి పన్ను తీసేస్తారేమో, ఏమవుతుందేమో, ఉండనీళ్ళు రేపు తగ్గిపోతారు అని అలా డిలే చేసుకుంటే ఏమవుతుందంటే ఆ క్యావిటీ కాస్త పెద్దగా అయ్యి పెరిగి బోన్ లోపల ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. సో మెయిన్ పేషెంట్స్ లో ఒకటి భయం ఒకటి ఉంటుందన్నమాట. దాంతోపాటు కాస్ట్ ఫ్యాక్టర్. డెంటిస్ట్రీ అంటే ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇలా చెప్పేసి చాలా మంది ట్రీట్మెంట్ చేయించుకోరు. ఐ హర్డ్ చాలా మంది దగ్గర విన్నానండి. ఈవెన్ ఐ హర్డ్ ఒక పన్ను తీయాలంటే ఎన్నో వేలు, నెంబర్ నేను మెన్షన్ చేయాలనుకోవట్లేదు, అమ్మో అంత డబ్బులు ఖర్చు, ఆ పన్ను తీసేస్తారు అని. సో అందుకు కూడా రారు కదా, కాస్ట్ ఫ్యాక్టర్ వల్ల కూడా. సెకండ్ ఫ్యాక్టర్ ఒకటి భయం, నెక్స్ట్ ఏంటంటే కాస్ట్ ఫ్యాక్టర్ ఒకటి. కానీ మనము డెంటల్ ప్రాబ్లమ్స్లో ఏంటంటే ఎర్లీగా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఈ పెయిన్ అనేది మనము ముందుగానే ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే కాస్ట్ ఫ్యాక్టర్ కూడా. ఇప్పుడు సింపుల్ ఒక చిన్న క్యావిటీ స్టార్ట్ అయింది అనుకోండి, అదెంత ఒక 500 రూపీస్ 700 రూపీస్ బేస్డ్ ఆన్ క్వాలిటీ ఆఫ్ సిమెంట్ 500 700 1000 1500 వరకు ఉంటుంది బేస్డ్ ఆన్ క్లినిక్స్ అనమాట. ఆ చిన్న క్యావిటీ ఉన్నప్పుడే మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే 500 రూపాయలతో పోతుంది. కానీ వాళ్ళు ట్రీట్మెంట్ చేయించకుండా అలానే పెరిగి అది రూట్ కెనాల్ వరకు వెళ్తుంది. రూట్ కెనాల్ వచ్చేసరికి 3000 నుంచి 6000 వరకు అలా కాస్ట్ ఉంటుంది, క్లినిక్స్ ని బట్టి, ఏరియాస్ ని బట్టి అనమాట. సో చిన్న దాంతో పోయేది
వాళ్ళు పెరిగి అది కాస్త రూట్ కెనాల్కి వెళ్ళి ఇంకా అది కూడా అప్పుడు కూడా భయం అయ్యి చేయించుకోకపోతే అది ఇంకా మన పన్ను తీసే స్టేజ్ వరకు వస్తుంది. అప్పుడు ఇంకా పన్ను తీయడానికి ఇంకా 1000 నుంచి ఇంకా సర్జికల్ ఇవి అయితే 6,000-7,000 అంత వరకు ఉంటుంది అన్నమాట. సో ఏదైనా డెంటల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎర్లీగానే మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ మనం అవాయిడ్ చేయొచ్చు. రూట్ కెనాల్ దాకా ఆ ప్రొసీజర్ వరకు వెళ్తున్నామంటే మనకి ఏం ప్రాబ్లం ఉన్నట్టండి? ఇన్ఫెక్షన్ ఉన్నట్ట, ఏమున్నట్టు? ఇప్పుడు మనము రూట్ కెనాల్ ఎందుకు చేస్తామంటే మన పన్ను లోపల నరాలు అనేది ఉంటుంది కదా, దానికి ఇన్ఫెక్షన్ వచ్చినా లేక సెన్సిటివిటీ ఉన్నా కానీ పేషెంట్కి పెయిన్ ఇవన్నీ తగ్గించడానికి మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తాం. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎలాంటి కేసెస్లో చేస్తామంటే ఫస్ట్ ఒకటి క్యావిటీస్. ఈ క్యావిటీస్ అనేది మనకి జస్ట్ ఫిల్లింగ్తో పోయేది కాస్త ట్రీట్మెంట్ చేయించుకోకపోతే అది కాస్త ఎక్స్టెండ్ అయ్యి మన పన్ను లోపల రూట్స్ ఉంటాయి అన్నమాట. మన బోన్ లోపల రూట్స్తోనే పిల్లర్ సపోర్ట్ ఉంటాయి అన్నమాట. సో ఆ రూట్స్ లోపల మనకి కెనాల్స్ ఉంటాయి. ఆ కెనాల్స్ లో ఏంటంటే పల్ప్ అనేది ఉంటుంది. పల్ప్ లో మనకి ఈ నరాలు కానీ బ్లడ్ సప్లై కానీ న్యూట్రియంట్ సప్లై మొత్తం అందులో ఉంటుంది అనమాట. సో ఇన్ఫెక్షన్ అనేది క్యావిటీస్ నుంచి కిందకి స్ప్రెడ్ అయినప్పుడు అప్పుడు మనకి పేషెంట్ కి పెయిన్ ఇవన్నీ వస్తాయి. సో ఆ పెయిన్ అనేది తగ్గించడానికి ఆ ఇన్ఫెక్షన్ అంతా క్లీన్ చేయడానికి వీల్ డూ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. సో ఇన్ఫెక్షన్ కేసెస్ లో చేస్తాం. ఇంకొంతమందికి ఏంటంటే మన క్యాప్స్ పెట్టేది బ్రిడ్జ్ సపోర్ట్ కోసము ఇంటెన్షనల్ రూట్ కెనాల్స్ చేస్తాం అన్నమాట. అంటే ఫ్యూచర్ లో పెయిన్ అవాయిడ్ చేయడానికి కూడా రూట్ కెనాల్స్ చేస్తాం. సో మెయిన్ రీజన్ రూట్ కెనాల్ చేయడానికి ఏంటంటే ఇన్ఫెక్షన్. యూజువల్ గా సెన్సిటివిటీతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సెన్సిటివిటీ వచ్చింది అంటే వీ కెన్ అజ్యూమ్ దట్ వాళ్ళ దగ్గర ఇన్ఫెక్షన్ ఉన్నట్టే అని అర్థం చేసుకోవచ్చు అంటారు. మైనర్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు మీరు అంటారు కదా, ఇన్ఫెక్షన్ ఉంటది, సెన్సిటివిటీ ఉంటది కాబట్టి మనకు రూట్ కెనాల్ దగ్గరికి వెళ్తున్నాం అంటే ఇనిషియల్ స్టేజెస్ లోనే సెన్సిటివిటీ ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉండొచ్చు అని. ఇప్పుడు పేషెంట్ కి ఫస్ట్ టైం కొంచెం పళ్ళు జువన్ లాగుతున్నట్టు సెన్సిటివిటీ కంప్లైంట్ చేస్తారు. ఆ స్టేజ్ లో ఉన్నప్పుడే మనకి ఇప్పుడు యాంటీ సెన్సిటివ్ టూత్ పేస్ట్, ఇందాక మనం డిస్కస్ చేస్తాం కదా యాంటీ సెన్సిటివ్ టూత్ పేస్ట్, అట్లాంటివి వాడుకుంటూ ఒకవేళ దాంతో కూడా తగ్గకపోతే మనం యాంటీ సెన్సిటివిటీ ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో అవి చేస్తాం అన్నమాట ఇన్ ఆఫీస్ అంటే క్లినిక్ లో. సో వాటికి కూడా ట్రీట్మెంట్స్ చేయించుకోకుండా దాన్ని ఇంకా అలానే నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆ సెన్సిటివిటీ కాస్త ఎక్కువ అయ్యి సివియర్ గా జస్ట్ కొంచెం ఎయిర్ బ్లో తగిలినా కూడా వాళ్ళకి సివియర్ పెయిన్ ఉంటుంది అన్నమాట. సో అలాంటి కేసెస్ లో కూడా రూట్ కెనాల్ అవసరం పడుతుంది. కానీ అలాంటి పేషెంట్స్ లో ఏంటంటే ఈ క్యావిటీస్ కానీ ఇన్ఫెక్షన్ కానీ మనకి కనిపించవు అన్నమాట, జస్ట్ సివియర్ సెన్సిటివిటీ ఉంటుంది. సో అలాంటి కేసెస్ లో ఈ యాంటీ సెన్సిటివిటీ ట్రీట్మెంట్స్ కూడా పని చేయట్లేదంటే అప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తాం అన్నమాట. ఓ దట్స్ నైస్.